హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కళను మించిన కళ. పూర్వం ఒక గ్రామంలో శంకరయ్య అనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. వ్యాపార రహస్యాలన్నీ వీలైనంత వరకు ఉపయోగించి చాలా డబ్బు సంపాదించాడు. ఇతనికి ఇద్దరు కొడుకులు, రామయ్య, చంద్రయ్య అనే వీరిద్దరూ చిన్నప్పుడే తల్లిని కోల్పోయారు. పెద్దవాడు రామయ్య దుష్టబుద్ధి కలవాడు. తమ్ముడు చంద్రయ్య తెలివిగలవాడు, మంచివాడు. శంకరయ్య వృద్ధాప్యంతో మంచం పట్టాడు. ఒకరోజు శంకరయ్యకు తీవ్రంగా జబ్బు చేసింది. కొడుకులిద్దరూ తండ్రి దగ్గరే ఉన్నారు. అప్పుడు రామయ్య, తమ్ముడు, నువ్వు వెళ్ళి వైద్యుణ్ణి పిలుచుకురా, పరిస్థితి విషమించింది అన్నాడు. వెంటనే చంద్రయ్య వైద్యుడి కొరకు పరుగు తీశాడు. శంకరయ్య తన ప్రాణం కొద్ది నిమిషాల్లోనే పోనున్నట్టు గ్రహించి, రాముడు, తమ్ముడెక్కడా అని హీనస్వరంతో ప్రశ్నించాడు. వైద్యుడి కొరకు వెళ్ళాడు నాన్న అన్నాడు రామయ్య. రాముడు, నేనెంతోసేపు జీవించను, వైద్యం వచ్చే వరకు బ్రతికుండగలనన్న నమ్మకం లేదు, నేను చెప్పేది శాంతం విను అని. రాముడు, చంద్రుడు కూడా ఉండి ఉంటే బావుండును, ఇప్పటి వరకు నేను దాచి ఉంచిన రహస్యాన్ని చెబుతున్నాను. మన ఉత్తరపు ఇంట్లో పడమట గోడ దగ్గర 2 లక్షల విలువ చేసే బంగారాన్ని దొంగల భయంతో భూస్థాపితం చేసి ఉంచాను. ఈ రహస్యం నాకు తప్ప ఏ ఒక్క మానవుడికి తెలియదు. నేను చనిపోయాక మీరిద్దరూ సమానంగా పంచుకోండి. జాగ్రత్త నాయనా, నా రుణం తీరిపోయింది. వ్యాపారం జాగ్రత్తగా చేసుకోండి. డబ్బు విషయంలో ఎవరిని నమ్మవద్దు, కానీ అందరినీ నమ్మినట్లే అగుపించాలి అని వ్యాపార రహస్యాలు చెప్పి కన్నుమూశాడు. వైద్యుడి కొరకు వెళ్ళిన చంద్రయ్య ఇంటికి వచ్చి జరిగింది తెలిసి గొల్లుమన్నాడు. తర్వాత శాస్త్రోక్తంగా దహన క్రియలు, కర్మక్రతువులు జరిగిపోయాయి. ఒకరోజు దుష్టబుద్ధి గల రామయ్య, తమ్ముడు, ఇప్పటి వరకు కలిసిమెలిసి తండ్రి సంరక్షణలో పెరిగాం. ఇక ముందు మన బాధ్యతలు మన మీదే ఉన్నాయి. కాబట్టి నాకొకటే మార్గం కనిపిస్తోంది అని 2 లక్షల విలువ చేసే బంగారాన్ని కాజేయాలన్న తలంపుతో విచారగ్రస్తుడైనట్టు నటిస్తూ అన్నాడు. అలాగే, ఏమిటో చెప్పు అన్నయ్య. అలాగే చేద్దాం. విషయం తెలియని చంద్రయ్య అన్నయ్యను ప్రశ్నించాడు. ఏమీ లేదు తమ్ముడు, మనం ఇద్దరము మన పిత్రార్జితాన్ని సమానంగా పంచుకుందాం. పంచుకున్నంత మాత్రాన చిన్నప్పటి నుంచి పెనవేసుకున్న మమకారాలు ఎక్కడికి పోతాయి అని అర్థిస్తున్నట్లుగా అడిగాడు రామయ్య. అలాగే చేద్దామన్నయ్య, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అన్నాడు చంద్రయ్య. తమ్ముడు, నాదొక్క చిన్న కోరికరా. చిన్నప్పటి నుంచి నాకు ఈ ఇంటి మీద, ఈ స్థలం మీద అమిత మమకారం రా. ఎందుకో గాని ఈ ఇంటిని నేనే తీసుకోవాలని కోరికగా ఉంది. అందుకు నీవు ఒప్పుకుంటావన్న గట్టి నమ్మకం నాకుంది. నీకు ఈ ఇంటికి బదులుగా నా భాగంలో 15,000 రూపాయలు ఇస్తాను. ఇక్కడకు దక్షిణంగా ఉన్న మన ఖాళీ స్థలంలో ఇల్లు వేసుకో. నా కోరికను నీవు కాదనవన్న ధైర్యంతో అడుగుతున్నాను అని రాముడు జవాబు కొరకు చంద్రుడి వైపు చూస్తున్నాడు. ఎందుకన్నయ్యా, 2 ఇళ్లుగా ఉన్నది కదా. వాస్తు ప్రకారం దక్షిణపు ఇల్లు నువ్వు ఉంచుకో, ఉత్తరపు ఇంట్లో నేనుంటాను అన్నాడు తమ్ముడు. అది కాదు తమ్ముడు, ఈ ఇంటిని పంచుకోకూడదని, ఒకరికైతేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకో నేను చిన్నప్పటి నుంచి ఈ స్థలంపై మమకారం పెంచుకున్నాను. నీకు ఇల్లు కట్టుకునేందుకు 15,000 కాకుంటే 20,000 తీసుకో. డబ్బు ఆశ చూపి తమ్ముణ్ణి వశపరుచుకో చూశాడు రామయ్య. తమ్ముడు తెలివిగలవాడు కాబట్టి ఇందులో ఏదో మోసముందని ఇట్టే పసిగట్టాడు. లేకుంటే ముష్టి 5,000 చేయని పాత ఇంటిని తీసుకొని బదులుగా 20,000 ఇస్తానడం ఏమిటి? అడిగితే 25,000 ఇచ్చేట్టున్నాడు. ఇందులో ఏదో మోసం ఉంది అని అన్న బుద్ధి తెలిసిన చంద్రయ్య ఈ మోసానికి తగిన శాస్తి చేయాలని అనుకున్నాడు. సరేలే అన్నయ్య, నీ కోరిక ప్రకారం అలాగే చేద్దాం. నాదో చిన్న కోరిక. చిన్నప్పటి నుండి నాకు కాశీ వెళ్ళి రావాలని ఉంది. ఇద్దరం అక్కడికి వెళ్ళి వచ్చి తర్వాత నీ ఇష్ట ప్రకారమే పంచుకుందాం అని చెప్పాడు చంద్రయ్య.
తను మోసం గ్రహించినట్టు అన్నకు తెలియకుండా. రామయ్య వెంటనే, అలాగే తమ్ముడు, రేపే ప్రయాణం. నీవు వేరే ఇల్లు కట్టినంత మాత్రాన అది నాది కాదా? ఈ ఇల్లు నీది కాదా? ఇదంతా మన తండ్రి సంపాదించిందే కదా. సంతోషపడిపోయాడు రామయ్య. బంగారం ఇక తనదే అయిపోయినట్టు. మరుసటి రోజు అన్నదమ్ములిద్దరూ ప్రయాణం సాగించారు. ఆ రోజంతా ప్రయాణం చేసి ఆ రాత్రికి ఒక ఊరు చేరుకొని అక్కడ ఒక సత్రంలో బస చేశారు. ఆ రాత్రి రామయ్య ఈ విధంగా తలపోశాడు. ముష్టి 5,000 చేసే ఆ పాత ఇంటికి బదులు 20,000 ఎందుకు ఇవ్వాలి? బంగారాన్ని సొంతం చేసుకునేందుకు ఇది మంచి సమయం. తర్వాత ఆ ఉత్తరపు ఇల్లు వాడి మొహానికే తగలేద్దాం. ఇలా ఆలోచించిన రామయ్య ఒక ఉపాయం ఆలోచించాడు. ఇద్దరూ నిద్రపోయారు ఆ రాత్రి సుఖంగా. ఉదయాన తిరిగి ప్రయాణం సాగించాలి. అప్పుడు రామయ్య తమ్ముడితో, తమ్ముడు, నా ఆరోగ్యం ఏం బాగుండలేదురా. నీవు తిరిగి వచ్చే వరకు నేను ఈ సత్రంలో ఉంటాను. నీవు దైవ దర్శనం చేసుకొని తిన్నగా ఇక్కడకు వచ్చావంటే ఇద్దరం కలిసి ఇల్లు చేరుకుందాం అని చెప్పాడు. చంద్రయ్య అందుకు ఒప్పుకొని, అలాగే అన్నయ్య, నీ ఆరోగ్యం జాగ్రత్త, నేను వస్తాను అని చెప్పి విషయం గ్రహించిన చంద్రయ్య అన్న దగ్గర సెలవు తీసుకొని కాశీ వైపు వెళ్ళినట్టే వెళ్ళి అక్కడికి దాపురం ఉన్న ఒక చెట్టు వెనక నక్కి నిలబడ్డాడు. చంద్రయ్య ఊహించినట్టే రామయ్య తమ ఊరి వైపు బయలుదేరాడు. చంద్రయ్య అన్నకు కనపడకుండా అనుసరించాడు. తిన్నగా ఇద్దరు తమ ఇంటి దగ్గరకు వచ్చారు. చీకటి పడుతుంది. రామయ్య ఇంటిలోనికి వెళ్ళి పారా పలుగు తీసుకొని ఉత్తరపు ఇంటిలోనికి వెళ్ళి లోపల గడియ పెట్టేశాడు. తన తండ్రి చెప్పిన దగ్గర నేలను తవ్వాడు. ఒక పెట్టె కనబడింది. దాన్ని తీసి చూశాడు. అందులో బంగారం మెరిసిపోతూ కనిపించింది. రామయ్య ఆనందానికి అవధుల్లేవు. ఇదంతా పైనున్న కిటికీ ఎక్కి గమనిస్తూ ఉండిన చంద్రయ్య, అన్నయ్య, నువ్వా? విచిత్రంగా ఉందే, నీకెలా తెలుసు? నాకు చెప్పలేదే అని నవ్వుతూ అడిగాడు. అదిరిపడిన రామయ్య సర్దుకుంటూ, రా తమ్ముడు, రా, నీవెలా వచ్చావిక్కడికి అని ప్రశ్నించాడు. చంద్రయ్య గది లోపలికి ఏమీ తెలియనట్లు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు రామయ్య, ఇదంతా కలమహత్యం తమ్ముడు. మనం నిన్న రాత్రి బసలో పడుకున్నాం చూడు. అప్పుడు నాకు కలలో మన నాన్న కనిపించి, ఉత్తరపు ఇంట్లో బంగారం భూస్థాపితం చేసి ఉంచాను, దాన్ని నువ్వు తమ్ముడు సమంగా పంచుకోండి అని చెప్పాడు. ఆ విషయం చెబితే నువ్వు నమ్మవని, నవ్వుతావని నిజం తెలుసుకొని తర్వాత నీకు చెబుదామనుకొని ఆరోగ్యం సరిగా లేదని అబద్ధమాడి ఇక్కడకు వచ్చేశాను అన్నాడు. చంద్రయ్య అంతా గ్రహించి, నేను నిన్ను సత్రంలో వదిలి ప్రయాణం సాగించాను. మధ్యాహ్నం ఒక చెట్టు నీడలో భోజనం చేసి నిద్రపోయాను. అప్పుడు నాకు కలలో మన నాన్న కనపడి, ఒరేయ్ చంద్రయ్య, మీ అన్న ఆరోగ్యం అక్కడ సరిలేక బాధపడి చనిపోతే నీవెక్కడికి రా, కాశీకి పోతున్నావు, ముందు వెనుతిరిగిపో అని అన్నాడు. వెంటనే భయపడి సత్రం దగ్గరకు వచ్చి అడిగితే నీవు ఖాళీ చేసేసావని చెప్పారు. ఎక్కడున్నావో తెలియక తిన్నగా ఇంటి దగ్గరకు వచ్చాను. ఉత్తరపు ఇంటికి తాళం తీసి ఉంది. నెట్టి చూశాను. లోపల గడియ పెట్టి ఉంది. దొంగలేమోనని ఆ కిటికీ ఎక్కి చూశాను. ఇంతలో నువ్వు కనబడ్డావు. ఇది జరిగింది అని అన్నను తెలివిగా దెబ్బ కొట్టాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.